ధనం మనిషిని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ధనాన్ని సంపాదించి నేను చాలా మందిని సంపాదించుకున్నానని ఎవరైనా ఉన్నారా? లేదు. ధనాన్ని నమ్ముకున్నామా? దేవుడు చెప్పేశాడు, ధనానికి సిరికి దాసుడిగా ఉండాలనుకుంటున్నావా? ఇక నాకెప్పటికీ నువ్వు దాసుడిగా ఉండలేవన్నాడు. అలాంటి సిరి ఎదురొస్తుందంట. ఎదురొస్తున్న సిరిని తప్పుకోనమ్మా అన్నాడట. మరి ఏం కావాలనుకున్నాడట? చదవమ్మా, లైన్ మిస్ అవ్వద్దు నువ్వు. క్రీస్తు విషయమైన నింద. ఏమండి, ఇలాంటి క్రీస్తు విషయమైన నింద భాగ్యం ఎంచుకునే వాళ్ళు ఎవరున్నారండి చెప్పండి? చాలామంది సోషల్ మీడియాలో మీరు చూడగలిగితే డబ్బు కట్టలు అక్కడ పెట్టి బైబిల్ అక్కడ పెడితే అలా వెళ్ళిపోతున్న వారు ఏం తీసుకుంటున్నారు? డబ్బు కట్టలు తీసుకుంటున్నారు, బైబిల్ని పక్కన పెట్టేస్తున్నారు. మనిషికి ఏం కావాలయ్యా అంటే ఈ లోకంలో సుఖం కావాలి, ఆ సుఖానికి డబ్బు కావాలి. కానీ పౌలు గారికి ఎదురుస్తున్న ధనం కన్నా నువ్వు అడిదప్పుకో, నా కొరకు నింద రెడీగా ఉంది, ఆ నింద నాకు కావాలి. నిందలు తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? అవమానాలు భరించే వాళ్ళు ఎవరున్నారు? సంఘంలో సత్కార్యం చేస్తానంటే వచ్చేస్తారు. సంఘంలో నువ్వు నిందలు పడాలంటే ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. అమ్మా, నువ్వు కొంచెం అడ్డుదప్పుకో, నా కొరకు నింద రెడీగా ఉంది. అది ఏ నింద? నేను తప్పు చేస్తే వచ్చే నింద కాదు. నేను తప్పు చెయ్యకపోయినా నీతిగా బ్రతుకుతున్న నా యేసుక్రీస్తు వారి కొరకు వచ్చే నింద రెడీగా ఉంది. అది నాకు కావాలి. ఇంకా కిందకే, అల్పకాలమగు పాప భోగం. ఎంత బాగా మాట్లాడాడంటే పౌలు, ఆగమ్మా, ఎంత బాగా మాట్లాడాడంటే పౌలు గారు, పాపభోగం సుదీర్ఘం ఉంటుందా? అల్పకాలం. ముఖం వికారం చేసేసుకుని, ముఖం కకావికలం చేసేసుకుని, పక్కన ఏదో కారపు బజ్జీ పక్కన వేసుకుని, ముఖం ఏడుస్తున్నట్టు లేకపోతే ఎవడో కొడుతున్నట్టు, మింగకూడని మింగినట్టుగా ఇలా విషం మింగినట్టు మింగేస్తాడు 90. అది ఎంతకాలం? పొద్దున్న తాగుతాడు, సాయంత్రానికి దానికోసం ఎంత ప్రాకులాడతాడో, అంతేనా? దానికి ఎంత ప్రయాసపడతాడో. అది తాగేటప్పుడు సంతోషంగా ఆనందంగా తాగుతాడా? మీరు ఆలోచించండి. ఆహాహా అంట నవ్వుతూ తాగుతాడా? లేదు. ముఖం వికారమై ఎవడో కొట్టినట్టు గిల్లినట్టు ముఖం కకావికలం చేసేసుకుని చేదు విషం మింగుతున్నట్టు మింగుతుంటాడు. అది ఎంతకాలం? ఆ 90, ఆ క్వార్టర్ ఎంతసేపు? ఉదయం తాగుతాడు, మళ్ళీ సాయంత్రానికి రెడీ రా అంట. ఎంతకాలం చెప్పండి? అల్పకాలం. పాప భోగం అనేది అల్పకాలం. అదే కాదు ఎన్ని అనుభవించేసినా సొలొమోను గారు ఏమన్నారు? వ్యర్థం సమస్తం వ్యర్థం అన్నాడు. ఏమీ లేదన్నాడు. ఏమీ లేదు అందులోనే. అన్నిటినీ చూసినట్టు సొలొమోను గారు అన్నీ చూసినా సరే అందులో ఏమీ లేదట. అంటే అల్పకాలము. ఈ పాప భోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాపం ద్వారా వచ్చే సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకం మనకు కలిగించే, మనకు చూపించే, మన కోరికలు రెచ్చగొట్టే ఈ పాప లోకములో సుఖాలు ఏవైతే ఉన్నావో అవి అల్పకాలం. అవి నీకు ఏ మేలును చెయ్యవన్నమాట. నీ మనస్సును మార్చేసి, నీ హృదయాన్ని త్రిప్పేసి, నీ జీవితాన్ని నాశనం వైపుకు నడిపించే ఈ పాపపు కోరిక సుఖభోగాలన్నీ కూడా ఎంతకాలమయ్యా అంటే అల్పకాలం. అంటే అల్పకాలం ఉండే ఈ పాప భోగాలు, అల్పకాలం ఉండే క్షణిక మాత్రం ఉండే ఈ సుఖాలను నమ్ముకుని నువ్వు ఈ లోకంలో ఉండి చూస్తే నీ జీవితాన్ని ఒకరోజు నరకాన అంచున పడైపోతుంది.